గతేడాది కురిసిన వర్షాలకు ఖమ్మం జిల్లాలోని జలగం నగర్, మహబూబాబాద్ జిల్లాలోని రావిరాలలో దెబ్బతిన్న పాఠశాల నిర్మాణానికి ఏనాడు అండగా నిలిచింది. ఏనాడు సహాయ నిధితో బడుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు భూమి పూజ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు సంభవించినప్పుడు ప్రజల కష్టాలను చూసి నేను సైతమంటూ దేశవ్యాప్తంగా ఈనాడు సేవలందిస్తూ బాధితులకు అండగా నిలుస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. 13 నెలల క్రితం భారీగా వచ్చిన వరదలకు తీవ్రంగా దెబ్బతిన్న పాఠశాలకు నూతన భవన నిర్మాణం చేపట్టడం ప్రశంసనీయమన్నారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని జలగం నగర్లో ఏనాడు సహాయ నిధి నుంచి 2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సిపి సునీల్ దత్, ఈనాడు తెలంగాణ బ్యూరో చీఫ్ ఎంఎల్ నరసింహారెడ్డితో కలిసి మంత్రి భూమి పూజ నిర్వహించారు. ఇక్కడ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, కష్టాలు ప్రత్యక్షంగా చూసిన ఈనాడు సంస్థ వారి ప్రతినిధులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని పోయినసారి వరదల్లో దెబ్బతిన్న ఈ స్కూల్ కి 2 కోట్ల రూపాయలు వారి నిధుల నుంచి ఇచ్చి అద్భుతమైన స్కూల్ కట్టిస్తున్నందుకు ఈ పాలేరు నియోజకవర్గ పక్షాన శాసనసభ్యుడిగా, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మంత్రిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశవ్యాప్తంగా ఎక్కడైతే ప్రజల ఇబ్బందులు, కష్టాల్లో ఉంటారో ఆ కష్టాలు వచ్చినప్పుడు నేను సైతం అంటూ ఈనాడు ముందంజలో ఉండి రామోజీరావు గారి అడుగుజాడల్లోనే వారు లేకపోయినా ఆ సంస్థని అదే దిశలో నడుపుతున్నందుకు మనస్ఫూర్తిగా కిరణ్ గారిని, వారి కుటుంబ సభ్యులని అభినందిస్తూ, ఆయా ప్రాంతాల్లో దెబ్బతిన్నప్పుడు ఏవి ఎక్కువ అవసరం ఉంటాయి, ఏవి ఎక్కువ మందికి ఉపయోగపడతాయి అనేది అనేక మందితో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని చేయడం జరుగుతుంది. ఇళ్లు కట్టించారు. పోయిన సంవత్సరం వరదలకు అటు ఏపీ, ఇటు తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా తీవ్రంగా నష్టం జరిగినప్పుడు ఈరోజు ఇక్కడ ఒక స్కూలు, అట్లే మహబూబాబాద్ దగ్గర ఒక స్కూలు, 2 అట్లే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ దగ్గర ఇంకొకటి, ఈ 3 నిర్మాణాలను చేపట్టడం జరిగింది. సో మా చైర్మన్ రామోజీరావు గారు కానీ, మా సీఎండి కిరణ్ గారు కానీ మొదటి నుంచి ఏంటంటే మనం ఏ పని చేసినా కూడా ఎక్కువ మందికి ఉపయోగపడాలి. స్కూల్స్ అయితే భారత నిర్మాతల వాళ్ళు ఎంత మంచి స్కూల్స్ అందుబాటులో ఉంటే అంత బాగా చదువుకొని రాణించగలరు అనే ఉద్దేశంతో ఈ స్కూల్ నిర్మాణాన్ని ఇక్కడ పూనుకోవడం జరిగింది. వి ఆల్ ఆర్ లక్కీ. మిద్దా సంస్థ ఈనాడు మా ఏరియాలో మంచిగా స్కూల్ కట్టడానికి ముందుగా వచ్చారు. ఇది ఒక న్యూ మోడల్ ఆఫ్ కార్పొరేట్లో వేరే ప్రాంతంకి, వేరే కంట్రీస్కి కొంతమంది పెద్ద పెద్ద కార్పొరేట్లు ఐవీ లీగ్ స్కూల్స్కి ఫండ్ ఇస్తున్నారు డెవలప్మెంట్ కోసం, టెక్నాలజీ కోసం. మేము ఇక్కడ మన రాష్ట్రం నుంచి ఒక కింద స్కూల్ నుంచి మేము ఫండ్ ఇచ్చి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఇది మాకు, మా దేశంకి, మా ప్రాంతంకి, మా ఏరియాకి డైరెక్ట్ బెనిఫిట్ అవుతుంది. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, నాట్ ఓన్లీ ఈనాడు, అది వేరే కార్పొరేట్స్కి కూడా ఇది స్కూల్స్కి, టీచర్స్కి ట్రైనింగ్లో కూడా సాయం చేయండి, పిల్లలకి కొంచెం ఎక్స్పోజర్ కోసం కూడా సాయం చేయండి. ఇప్పుడు కోఆర్డినేట్ చేసుకొని ఈ స్కూల్ కన్స్ట్రక్షన్ ఫస్ట్ డే నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వారితో టచ్లో ఉంటూ ఏమన్నా మీకు కావాల్సినవి లేదా వద్దనుకున్నవి వాళ్ళతో ముందుగానే చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈనాడు వారికి కూడా నా యొక్క విజ్ఞప్తి, ముఖ్యంగా మనము కట్టినప్పుడు స్కూల్స్ ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినప్పుడు సో సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో బిల్డింగ్తో పాటు అది ఫర్నిచర్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, శానిటరీ పైప్ లైన్లు కానివ్వండి, ఓవర్ హెడ్ ట్యాంక్స్, తర్వాత పిల్లలు వాషింగ్ స్టేషన్, ఇటువంటి కంప్యూటర్ ల్యాబ్స్, ఇటువంటివి కూడా వారు వ్యయంలోనే ఇంక్లూడ్ చేస్తూ ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అందించాల్సిందిగా ఈనాడు యాజమాన్యాన్ని కోరుతున్నాను. ఈనాడు యాజమాన్యానికి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు. ఈసారి ప్రభుత్వం ముందుకొచ్చి ఇక్కడ జాగా ఇవ్వటం అనేది గొప్ప విషయం. దానికంటే ఇంకా గొప్ప విషయం ఏమిటంటే ఈనాడు పెద్దలు ముందుకొచ్చి పూర్తి స్థాయిగా 2 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ 16 గుంటలలో కట్టడం అనేది ఇంకా గొప్ప విషయం. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళు ఎన్నో సంస్థలు స్థాపించి ఇటువంటి గొప్ప కార్యక్రమం చేపట్టారు. మన ప్రభుత్వం తరఫు నుంచి కూడా మనం పూర్తి స్థాయిగా వాళ్లకు ఏ ఇబ్బంది లేకుండా హెల్ప్ అందజేయాలన్నమాట.
రిలీఫ్ ఫండ్ ద్వారా మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలో కూడా ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల నూతన భవన నిర్మాణం చేపట్టాలని ఈనాడు నిర్ణయించింది. ఈ మేరకు భూమి పూజ చేశారు. గతేడాది సెప్టెంబర్ 1న కురిసిన భారీ వర్షానికి ఈ పాఠశాల భవనం దెబ్బతింది. సుమారు ₹1 కోటి వ్యయంతో నూతన భవన నిర్మాణం చేపట్టాలని ఈనాడు సంకల్పించింది. తాజాగా పనులు ప్రారంభించేందుకు భూమి పూజ నిర్వహించింది. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మురళీనాయక్ పాల్గొన్నారు. కార్యక్రమానికి కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అదనపు కలెక్టర్ అనిల్ కుమార్, డీఈఓ దక్షిణామూర్తి సహా పలువురు అధికారులు, ఈనాడు సంస్థ తరపున సర్క్యులేషన్ విభాగం జీఎం సుధాకర్, వరంగల్ యూనిట్ మేనేజర్ దామోదర్ రెడ్డి హాజరయ్యారు. కుండపోత వర్షం వచ్చి గొలుసుగొట్టు చెరువులన్నీ తెగి రావిరాల గ్రామం మొత్తం వరదకు ముంపై గ్రామంగా లేకుండే ఈనాడు యాజమాన్యం ఆ రోజు కూడా వారందరూ ముందుండి చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి పౌరులకు రైతు సోదరులందరినీ ఆదుకోవడం జరిగింది. ఈనాడు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ₹1,06,00,000 ఒక బిల్డింగ్ కట్టిస్తున్నారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కట్టిస్తున్నారంటే అది నిజంగా కూడా మాటల్లో చెప్పలేనిది. పిల్లలు బాగుపడతారు, పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, వారి భవిష్యత్తు తీర్చిదిద్దొచ్చు అనే ఉద్దేశంతోనే మన ఈనాడు గ్రూప్ వారు పెద్ద మనసుతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇంత పెద్ద మన స్కూల్కి దాదాపు ₹1,06,00,000 ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. అందుకే మనందరి తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.